అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ప్రసంగంలో ఈరోజు 110వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి తత్వాభిలాషులందరికీ నమస్కారం. ఈ యొక్క ఎపిసోడ్లో ప్రారంభంలో మనం ఒక ముఖ్య విషయాన్ని చర్చించబోతున్నామండి. ఏమిటంటే మనుషులు భగవంతుణ్ణి సత్యంగా శ్రద్ధభక్తులతో నిశ్చయపూర్వకంగా ఎందుకు కొలవలేకపోతున్నారు? ఈ యొక్క విషయాన్ని భగవద్గీతలో 2 శ్లోకాల్లో అద్భుతంగా చెప్పడం జరిగిందండి. ఆ శ్లోకాల్ని మొదటి అంశంగా మేము ముందుంచుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. అది 7వ అధ్యాయంలోని 27, 28 జ్ఞాన విజ్ఞాన యోగం. ముందుగా శ్లోకాలు వినండి. అంటే ముఖ్యంగా ఎందుకు చెప్తున్నాడు? భగవంతుడి పట్ల మనకి దృఢమైన విశ్వాసం ఎందుకు లేదు అదనమాట. దానికి కారణం ఏం చేస్తాం? 7వ అధ్యాయంలోని 27వ శ్లోకం. ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వ మోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. ఇది శ్లోకం. ఏమంటున్నాడు? ఇచ్ఛా ద్వేష సముత్తేన ద్వంద్వ మోహేన భారత అన్నాడు. ఏ అర్జున, ప్రపంచంలో సర్వభూతాని అన్నాడు. గమనించండి, అక్కడ సర్వభూతాని అంటే 850 కోట్ల మంది వర్తమానములో ఈ పుడమి మీద జీవిస్తున్నటువంటి వివిధ కులాలు, మతాలు, జాతులు, రంగులు, వర్ణాలు, వర్గాలు, దేశాలు, భాషలు చెందినటువంటి 850 కోట్ల మంది మనుషుల గురించి చెప్తున్నాడు. సర్వభూతాని సమ్మోహం అన్నాడు. సర్గేయాంతి పరంతం. సర్గే అంటే సృష్టి అండి. సృష్టి అనగానే మనకు అర్థం కావాల్సింది ఏంటి? మానవ సృష్టి, మనుష్య సృష్టి. అర్థమైందండి. మనుషులు మారితే అన్ని మారుతారండి. మనుషులు మారాలి, ఎందుకంటే మనుషులు బుద్ధిజీవులు. ఏమంటున్నాడు? ఇచ్ఛ మరియు ద్వేషము. ఇచ్ఛ అంటే కోరిక, ద్వేషము అంటే ఏంటంటే ద్వేషించటం. దేని కొరకు మనుషులు ఈ విధంగా కోరికలు పెట్టుకున్నారండి? అదే మనకు విషయ వికారాల వలయం గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. కామ అంటే కామ వికారం. ఎన్నో శ్లోకాల్లో ఉండి కామం మహాశత్రువు అనేసాడు భగవద్గీతలో. శత్రువు అని ఆ విధంగా చెప్పిన తర్వాత కూడా శత్రువుతో మనం ఆడుకుంటున్నాం. చూసారా? ఇచ్ఛా ద్వేషాన్ని ఎక్కడ కుదురుతుంది? కామనలు 2 వస్తాయి కదా. కామము అంటే కామ వాసన, కామ వికారము అంటే సెక్స్ లస్ట్, లైంగిక ఇచ్ఛ. అక్కడ ఇచ్ఛ వచ్చింది, లైంగిక ఇచ్ఛ, కోరిక. మరియు కామనలు అంటే భౌతిక సుఖ, ఇంద్రియ సుఖ భోగాలను అనుభవించటానికి అవసరమైన ధనము, సాధనాలను సమకూర్చుకోవడము, దీని మీద ఇచ్ఛ. ద్వేష ఎందుకు? ఏమంటాడు ఇంగ్లీష్లో? ఏమంటాడు దాన్ని? ఇచ్ఛాద్వేష అంటే అట్రాక్షన్, ఎవర్షన్ అంటాడు, హేట్ అంటాడు. ద్వేషం అంటే హేటింగ్ కదా. ఎక్కడైతే అవాంతరాలు ఏర్పడతాయో, ఏమిటి? ఈ కోరికలు పూర్తి చేసుకోవడంలో ఎవరు అడ్డంకులు కలుగజేస్తారో, లేకపోతే బాధాకరమైన సన్నివేశాలు ఇస్తారో, లేకపోతే మన జీవితంలో వస్తాయో, వాటిని మనం ఏం చేస్తాం? ద్వేషిస్తాం. ఇది ఎందుకు వచ్చింది? నేను ఫలానాది ఎక్స్పెక్ట్ చేశాను, వాడు ఇలాగ మాట్లాడతాడని నేను అనుకోలేదు. ఎవరైనా మీకు నచ్చని విధంగా ప్రవర్తించారనుకోండి, వాడి పట్ల ద్వేషము. అర్థమైందండి? సో ఈ విధంగా వస్తువుల పట్ల ద్వేషము, అదేవిధంగా మనుషుల పట్ల కూడా ద్వేషం వస్తుంది. ఈ ఇచ్ఛా ద్వేషము ద్వంద్వాలు అంటున్నాడు. ద్వంద్వాలు, డ్యుయాలిటీస్ అంటారు ఇంగ్లీష్లో. ఈ డ్యుయాలిటీస్ ఇది కారణం అంట. ఇచ్ఛా ద్వేష సముత్తేన ద్వంద్వ మోహేన భారత. ద్వంద్వ, అక్కడ మోహం అని వచ్చింది చూసారా? మనకి కారణం కూడా చెప్పేస్తున్నాడు, ఒక పదం వాడుతూ చెప్పేస్తున్నాడు. మోహము అంటే ఇంగ్లీష్లో డెల్యూషన్ అంటారు. అంటే భ్రాంతి అని అర్థం. డెల్యూషన్ మీనింగ్ కొట్టారనుకోండి, గూగుల్లో కొట్టారనుకోండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెల్యూషన్ ఇన్ తెలుగు అని కొట్టండి, భ్రమ లేక భ్రాంతి అని వస్తుంది. అంటే భ్రాంతి అంటే ఏమిటి? మనం కానిది మనం అనుకుంటున్నాం. దానికి భగవంతుడు మనకి సత్యమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని విస్మరించడం అన్నమాట. జ్ఞానం ఏం చెప్తుంది?
శాస్త్రజ్ఞానం కాదు. నేను దేహము కాదు, నేను ఒక అవినాశి చైతన్య శక్తిని, ఈ దేహము నాది, నేను నాది అన్నటువంటి ఆ సెపరేట్గా అర్థం చేసుకోవాలన్నమాట. నేను వేరు, నాది వేరు. హ్యూమన్ బీయింగ్స్ అంటాం కదా, బీయింగ్ అంటే ఆత్మ, హ్యూమన్ అంటే పంచతత్వాలతో కూడుకున్నటువంటి శరీరం, వినాశి శరీరం, ఆత్మ అవినాశి. సో వాళ్ళు ఏమైపోయారు, దేహ భ్రాంతిలో కూరుకుపోయారు. డెల్యూషన్ అన్నారు కదా, మోహం అంటే. నేను దేహం అని 24/7 365 డేస్ జీవిత కాలము కూడా నేను దేహమనే జీవిస్తున్నారు సర్వభూతాన్ని. భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానం ఆధారంగా కొన్ని లక్షల మంది మాత్రమే ఈ యొక్క సత్యాన్ని, నిగూఢ సత్యాన్ని అర్థం చేసుకుని ఆ విధంగా పరివర్తన చెందుతూ భగవంతుడి యొక్క మార్గంలో నడవడానికి, నడుస్తూ ప్రాప్తులు భగవంతుడి ద్వారా పొందగలిగే ప్రాప్తులను పొందే విధంగా వాళ్ళు కృషి చేస్తున్నారు. దాన్నే ఆధ్యాత్మిక పరిభాషలు ఏమంటారంటే పురుషార్థం అంటారు. పురుష ప్రకృతి, పురుష అంటే ఆత్మ అండి. ఆత్మార్థము కోసం ఇప్పటి వరకు మనం ఏమి చెయ్యలే, అంత ప్రకృతి అర్థమే. అర్థమైందండి. ఈ విధంగా విషయ వికారాల వలయంలో చిక్కుకున్నటువంటి కోరికలను తీర్చుకోవడం కోసమే జీవితాన్ని పణంగా పెట్టేశాం. అందుకని భగవంతుడి పెద్ద ఇంపార్టెన్స్ లేదు ఈ రోజున. ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం. మొక్కుబడి పూజలు అంటారు, రిచువలిస్టిక్ ప్రేయర్స్ అంటారు. ఆ రిచువల్ని మనం ఏం చేయాలి, స్పిరిచువల్గా మార్చుకోవాలి. అర్థమైంది? స్పిరిచువల్, ఎస్పిఐ అంటే సోల్ పవర్ ఇన్ రిచువల్. ఎస్ అంటే సోల్, పి అంటే పవర్, ఐ అంటే ఇన్. సోల్ పవర్ ఇన్ రిచువల్ పెట్టారనుకోండి, ఏమవుతుంది, స్పిరిచువల్ అవుతుంది. అప్పుడు నేను ఒక ఆత్మని, ఏమండి, ఒక అవినాశి ఆత్మని, చైతన్య శక్తిని, దివ్య గుణాల సంపన్న ఆత్మని, పరమాత్మ యొక్క అనుభూతి పొందుతున్న ఆత్మని. ఈ విధంగా లైట్ అనమాట. జ్ఞానం అంటే లైట్ కదా, వెలుగు కదా. తమసోమా జ్యోతిర్గమయ అంటాం కదా. అందువల్ల అదనమాట. ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గేణ సర్గేయాంతి పరంతప. సర్గే అంటే సృష్టి, యాంతి ఈ విధంగా వాళ్ళు మునిగి ఉన్నారు. వయే పరంతప, పరమ తపోనిధి. అర్థమైందండి? పరమ తప అంటే రెండు అర్థాలు వస్తాయండి. ఒకటి, మనలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ అహంకారాలు అనేటువంటి శత్రు సేనను చీల్చి చెండాడేవాడు. అర్థమైందండి? అది పరంతప. ఇంకొకటి ఏంటి, పరమ తపో అంటే పరమ తపస్సు. దేనికోసం చేస్తున్నాం, ఈ దేహ భ్రాంతిని పోగొట్టుకోవడానికి, ఆత్మలో ఉన్నటువంటి గుణాలను అనుభవం చేయడానికి చేస్తున్నాం. అర్థమైంది కదండి? ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గేయాంతి పరంతప. ఇప్పుడు గీతా పుస్తకంలో ఏమి ఇచ్చాడో దీని గురించి చూద్దాం. భరతవంశీ, భారత అన్నాడు కదా, భరతవంశీ, అర్జున, ఓ అర్జున, జగత్తు నందు ప్రాణులన్నీయును, ఇక్కడ ప్రాణులు అన్నదాని మనుషులు అని పెట్టుకోండి. అర్థమైందండి? ఎందుకంటే మిగతా వాటి బుద్ధి లేదు, మిగతా వాళ్ళు పరివర్తన చెందలేరు. భగవద్గీత జ్ఞానం విని కుక్క మారుతుందా? కుక్క మళ్ళీ మనిషిగా జన్మ తీసుకోవడానికి పుణ్య పురుషార్థం చేస్తుందా? అది ఎప్పుడు అదే పని చేస్తుంది. అరవడం దాని పని, కరవడం దాని పని, అది చేస్తుంది. ఇక్కడ మనం ప్రాణులు అని ఎక్కడైతే వస్తుందో భగవద్గీతలో 850 కోట్ల మనుషులు, సర్వభూతాని అంటే అదనమాట. జగత్తులందు ప్రాణులన్నీయును రాగద్వేషముల వలన కలిగిన సుఖ దుఃఖాది ద్వంద్వములు, సుఖము దుఃఖము, లాభము నష్టము, మంచి చెడు, నింద స్తుతి, మాన అవమానము, ఎన్ని ద్వంద్వాలు ఉన్నాయి కదా మన జీవితంలో. ద్వంద్వం ఉదయం నుంచి సాయంకాలం పడుకునే పోయేంతో ఎన్ని ద్వంద్వాల్లో. ఒకడు నచ్చితే ఆనందంగా నవ్వుతాము, లేకపోతే వాడిని తిడతాము. అర్థమైంది? డ్యూయాలిటీస్లోకి వస్తున్నాం. సుఖ దుఃఖాది ద్వంద్వముల ప్రభావమున అంతులేని మోహములో పడిపోవుచున్నవి. మన గురించే చర్చిస్తున్నాడు. ఎక్కడో ద్వాపర యుగంలో అర్జునుడి కోసం కాదండి. అర్జునుడికి యుద్ధం చేయడానికి ప్రేరణిచ్చే మాటలు ఎప్పుడైనా చదువు విన్నామా? ఇప్పుడు వచ్చి 200 శ్లోకాలు పైన చెప్పుంటాను మీకు ఈ 110 ఎపిసోడ్స్లో. అర్థమైందండి? ఒక్కో దాంట్లో నేను 2, 3, 4 చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. ఎన్ని వీలైతే అన్ని శ్లోకాలు మీ దృష్టికి తీసుకుని వద్దాము. ఒకసారి 574 శ్లోకాల సారం మీ దృష్టికి వచ్చిందనుకోండి, అప్పుడు మీకు అర్థమవుతామో ఇందులో యుద్ధ శాస్త్రం కాదు, ఇది ద్వాపర యుగానికి సంబంధించిన శాస్త్రం కాదు, ఇది ఒక అర్జునుడికి మాత్రమే చెప్పిన శాస్త్రము కాదు. అర్థమైందండి? ఇదేదో చనిపోయినప్పుడు చదువుకోవాల్సిన శాస్త్రము కాదు, ఇది కేవలం ఒక ధర్మానికి సంబంధించిన శాస్త్రం కాదు. అప్పుడు అర్థమవుతుంది. ఆ అర్థం చేయించడం కోసం ఆయన కొన్ని శ్లోకాలు కాకుండా 10, 20, 30 శ్లోకాలు చెప్తే సరిపోతుంది.
కేవలం స్పష్టమైన జ్ఞానం చెప్పాలంటే 10 శ్లోకాలు సరిపోతుంది. నువ్వు ఆత్మవి, నీ ఆత్మల తండ్రి పరమాత్మ, అందరూ ఆత్మలే, ఆత్మలో దివ్య గుణాలు ఉన్నాయి, ఆత్మ పరమాత్మ కలయిక ద్వారా దాన్ని రాజయోగం అంటారు. ఆ రాజయోగం ద్వారా పరమాత్మ గుణాలు శక్తులు నీలో వస్తాయి. అప్పుడు నీ యొక్క సంస్కారాలు పరివర్తన అవుతాయి. సంస్కార పరివర్తన అవుతే నీవు రాబోయేటువంటి స్వర్గంలోకి వస్తావు. అయిపోయింది కదా జ్ఞానం. 15 శ్లోకాలు అయిపోయింది కదా. వాడు 574 శ్లోకాలు అని చెప్తున్నాడు. ఎన్ని డైమెన్షన్స్, ఎన్ని కోణాలలో చెప్తున్నాడు అంటే కనీసం ఏదో ఒక కోణం మిమ్మల్ని గుచ్చుకుంటుంది గుండెలో అని ఆ ఉద్దేశం చెప్తున్నాడు. అందుకని ఏమంటున్నాడు, ఈ విధంగా అంతులేని మోహంలో పడిపోవచ్చు. ఇప్పుడు తర్వాత శ్లోకం ఏంటి, దాని యొక్క విరుగుడు. మొదటి దానికి సమస్య చెప్పాడు, సమస్యకి విరుగుడు చెప్పాలి కదా. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం ఏ ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః. ఆఖరి పంక్తి చూడండి, ఆఖరి 2 పంక్తులు. ఏ ద్వంద్వ మోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రత అన్నాడు. అప్పుడు దృఢమైన నిశ్చయం కలుగుతుంది. అర్థమైంది. ఈ ద్వంద్వాల నుండి బయటికి వెళ్ళాలంటే షార్ట్ కట్స్ ఏమీ లేవు. మీరు 1,00,000 కొబ్బరికాయలు కొట్టినా ఈ యొక్క ద్వంద్వాల నుండి బయటికి వెళ్ళలేరు. లేకపోతే ఎన్నో కోట్లు పెట్టి మీరు ఒక మందిరం కట్టించినా, వజ్ర కిరీటాలు పెట్టినా, లేకపోతే ఎన్నో తీర్థయాత్రలు చేసినా, ఎన్నో రకరకాల నదులలో మునిగినా కూడా మీరు ద్వంద్వాల నుండి బయటపడరు. ఇది భగవంతుడు చెప్తున్నాడు, నేను చెప్పడం లేదు. ఆయన అక్కడ ఏం చెప్తున్నాడు, ఏషాం త్వంతగతం పాపం అన్నాడు. నువ్వు పాపకర్మలు చేయటం వెంటనే తక్షణమే అంతం చేయాలంటే తొలగించుకోవాలి. పాప అంటే పాపాత్మ కదా. పాపాత్మ అది భక్తి మార్గంలో నిర్లేపం అని చెప్పి, ఆత్మ నిర్లేపం అని చెప్పి ఆత్మకి అంటుకోదు నాయన, మీరు ఇష్టం వచ్చినట్టు పాపాలు చేసుకోండి, ఆత్మ పుణ్యాత్మగానే పోతుంది, అందరిలాగే మీరు స్వర్గంలోకి వెళతారు అని ఇప్పటి వరకు నిర్లేపము అన్న ఒక్క పదము వల్ల మనుషులు ఏమైపోయారు, పురుషార్థం చేసుకోవడం మర్చిపోయారు. పురుషార్థం చేసుకోక్కర్లేదు. ఎన్ని ఇంద్రియ సుఖాలు అనుభవం చేయాలో చేసేద్దాం ఈ యొక్క జన్మలోనే. ఇది ఆఖరి జన్మ అని అందులో అంటున్నాడు. బహునాం జన్మనాం అంతే 7వ అధ్యాయం 19వ శ్లోకం. అక్కడ సమహాత్మ సుదుర్లభ, అటువంటి సత్యాన్ని గ్రహించేటువంటి నా బిడ్డ ఎంతో మందికి చెప్తే ఒకడో ఇద్దరు దొరుకుతున్నారంట. అలా దొరికారానికి 25 లక్షల మంది దొరికారు. మాం వేచి తత్వత అన్నాడు. 7:3, 7:19 మర్చిపోకండి, లిమిటేషన్ అన్నమాట. ఇంతమందే తెలుసుకుంటారు అంతే, మిగతా వాళ్ళు నిర్లక్ష్య ధోరణి. ఈ ద్వంద్వాలలోనే జీవితాన్ని చాలిస్తారు. ఏమండి, జీవించడం మరణించడం అది కూడా ద్వంద్వే కదా. ఆ ద్వంద్వంలోనే ఇరుక్కుపోయి అలాగే జీవితం గడిపేసి కేవలం స్థూల ప్రపంచంలో స్థూల వజ్ర వైడూర్యాల అనుభవం చేసుకుంటూ ఇదే స్వర్గం అనుకుంటూ వాళ్ళు భగవంతుడిని కేవలం ఒక మొక్కుబడిగా పూజ చేస్తారు. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం అన్నాడు. పుణ్యకర్మలు చెయ్యి, పాపకర్మలు విడిచిపెట్టు. పాపకర్మలు అంటే ఏంటో తెలియదు, పుణ్యకర్మలు అంటే కూడా ఏమిటో తెలియదండి. పాపకర్మలు అంటే ఆత్మలో ఇప్పటి వరకు నిక్షిప్తము కాబడిన తామసిక సంస్కారాలను ఇంకా అభివృద్ధి చేసేది పాపకర్మలు. విషయ వికారాలు, కామ క్రోధ లోభము అహంకారాలు, ఈ యొక్క ఏమంటారు దాన్ని, ద్వేషము, ఇవన్నీ ఉన్నాయి కదా, రాగము ద్వేషము, లేకపోతే అసూయ, శత్రుత్వ భావన, వాడు మంచివాడు కాదు వీడు మంచివాడు కాదు, ఇటువంటి ఈ విధంగానే చేసుకుంటాం. అందుకని భగవంతుడు ఏమంటున్నాడండి, పాపకర్మలు తొలగించుకొని పుణ్యకర్మలు అంటే ఏంటి కూడా గుర్తుపెట్టారు. పుణ్యకర్మలు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఆత్మకి దుఃఖాన్ని కలిగించకూడదు. మనసా వాచా కర్మణ, ఇది స్థూలంగా కాదు, మనసా వాచ సూక్ష్మంలో కూడా ఒకరి పట్ల ద్వేష భావన ఉండకూడదు. ఇప్పటి వరకు ఇది ద్వాపర యుగం నుండి కలియుగం వరకు ఇది జీవితం. కానీ ఇది కలియుగం యొక్క ఆఖరి శ్వాస. ఈ ఆఖరి జన్మ ద్వారానే, ఈ శరీరం ద్వారానే మన సంస్కారాల పరివర్తన జరుగుతుంది. ఇప్పుడు లేకుండా మరెప్పుడు లేదు. ఇది భగవంతుడు ఒక నిగూఢ సత్యాన్ని మనకి ఏమంటారు, లీక్ చేస్తున్నాడు అనమాట. ఐఐటి పేపర్, ఐఏఎస్ పేపర్ లీక్ చేసినట్టు అనమాట. ఎంసెట్ లీక్ చేస్తే ఏమవుతుందండి, 160 బిట్స్ ఎవరో లీక్ చేసుకున్నాడంట ఒక అధికారి. వాళ్ళ అమ్మాయికి అబ్బాయికి లేదా నంబర్ 1 ర్యాంక్ వచ్చిందంట. తర్వాత సస్పెండ్ చేశారు, ఏదో ఇదివరకు జరిగింది కొన్ని సంవత్సరాల క్రితం. ఇక్కడ భగవంతుడు క్వశ్చన్ లీక్ చేస్తున్నాడు, ఆన్సర్ లీక్ చేస్తున్నాడు. ఈ 2 లీక్ చేసినా కూడా మనం పట్టించుకోలేదంటే బుద్ధి నేత్రం తెలుసుకోలేదు, మనం కేవలం మూఢ విశ్వాసంతో ముందుకు వెళ్తున్నాం అన్నారు. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం. తర్వాత 3వ పంక్తి, ఏ ద్వంద్వమోహి నిర్ముక్త, ద్వంద్వమోహ నిర్ముక్త
ఆ లాఖరి పంక్తులు ఏమన్నాడు, భజంతే మాం దృఢవ్రత, అప్పుడు నన్ను ఏమండి ప్రేమపూర్వకంగా దృఢమైన విశ్వాసముతో సాత్విక ధృతితో, అర్థమైంది, ఆత్మ పరమాత్మతో కలయిక జరుగుతున్నప్పుడు పరమాత్మ నుండి ఏవైతే శక్తులు గుణాలు వస్తాయో అప్పుడు అటువంటి స్థితి మీకు ప్రాప్తి చెందుతుంది. అప్పుడు మన ఇప్పటి వరకు ఎందుకు మనం విస్మరించాము? 90 సంవత్సరాలు అయిపోయింది సుమారుగా భగవంతుడి సృష్టి మీద అవతరించి ఇన్ని లక్షల మందిని వాళ్ళని జాగృతి చేయడం జరిగింది ఆత్మజ్ఞానం ద్వారా అని మనం అప్పుడు చాలా పశ్చాత్తాపడతామండి. టైం దొరకదు. ఇంకా ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన ఆయుష్ తగ్గుతుంది కదా. ఏజ్ పెరుగుతుందంటే గొప్పవాళ్ళం కాదండి, మన ఆయుష్ తగ్గుతుంది. ఒక రోజు గడిచిపోయింది అంటే ఒక రోజు మన ఆయుష్ కట్ అయింది. ఇప్పుడు ఇందులో ఏమి ఇచ్చాడో చూడండి ఒకసారి. ఈశాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతి మాం దృఢవ్రత. కానీ అంటే పై శ్లోకంతో కనెక్ట్ చేసుకుంటే, కానీ నిష్కామ భావముతో, నిష్కామ భావము అంటే కర్మ చేసి కర్మ ఫలితాన్ని విడిచిపెట్టాడు. అర్థమైంది. దాని వెంట పడ్డాము అంటే అర్థం ఏంటి? అది భౌతిక అయిపోతుంది. భౌతిక ప్రపంచంలో మనం మనం ఫలము కోరే చేస్తాం. పిల్లవాడు పరీక్ష చేసి చదువుతున్నా అంటే ఫస్ట్ ర్యాంక్ రావాలి అని దృక్పథంతోనే చేస్తాడు. ఇక్కడ భగవంతుడు ఏమంటాడు, ఏమైనా చేసే ఈశ్వరార్పణం అయిపోయింది. భగవంతుడు చెప్తున్నాడు నేను చేస్తున్నాను, ఆత్మశుద్ధి కావాలి, ఆ యొక్క ఫలం కోసమే నేను ఈ ఫలాలన్నీ టెంపరీ ఫలాలు నేను త్యాగం చేస్తున్నాను. నిష్కామ భావంతో భగవంతుడు నిష్కామ సేవాదారి తెలుసా మీకు? భగవంతుడు ఒక్కడే నిష్కామ సేవాధారి. ఎందువలన? ఆయన పరమాత్మ, ఆయన భగవంతుడు, ఆయన ఈశ్వరుడు. ఆయన మన కొరకు సత్యత్రేతాయుగాల్ని స్థాపన చేస్తున్నాడు. కానీ సత్యత్రేతాయుగాల్లో వారు రారు, భగవంతుడు రాడండి. భగవంతుడు ఏమంటాడు? ఆ బ్రహ్మ మహాతత్వంలో పరంధామంలో ఆయన కూర్చుని ఆ విధంగా చక్కగా ఆయన వెళ్ళిపోతాడు. మనకి స్వర్గాన్ని తయారు చేసి మన అక్కడ పెట్టేసేసి ఆయన వెళ్ళిపోతున్నాడు. అర్థమైందండి. నిష్కామ సేవ భావంతో పుణ్యకర్మలను ఆచరించు పురుషుల పాపములు రూపుమాసిపోవును. పుణ్యకర్మలు చేస్తే పాపకర్మలు, ఇప్పటి వరకు చేసిన పాపకర్మల యొక్క ఫలితం ఏమైపోతుందని, దాని యొక్క ఏదైతే పోగైపోయిందో చెడు సంస్కారాలు మన ఆత్మలో పేరుకుపోయి ఉన్నాయి, అవన్నీ కూడా భస్మం అవుతాయి యోగాగ్ని ద్వారా, జ్ఞానాగ్ని ద్వారా. జ్ఞాన యోగ వ్యవస్థిత అన్నాడు కదా 16 అధ్యాయంలో మొదటి శ్లోకంలో. ఇదివరకు ఎపిసోడ్ చర్చించుకున్నాం. పురుషుల పాపములు నశించును, అట్టివారు రాగద్వేష జనితములైన సుఖదుఖాది ద్వంద్వ రూప మోహముల నుండి విముక్తులయ్యెదరు. దృఢ నిశ్చయము కలిగిన అట్టి భక్తులు అన్ని విధముల నన్నే భజింతురు. ఇక్కడ ద్వంద్వాలు పోవాలి అంటే దేహభ్రాంతి. ద్వంద్వం వచ్చిందంటే దేహభ్రాంతి. ఎందుకంటే ఆత్మ అవినాశి. అందుకని ఆత్మ ద్వారా వచ్చేది ఆనందము అని చెప్పారు. ఆనందానికి విపరీత పదం ఉందా? ఆనందానికి ఆనందానికి ఆపోజిట్ వర్డ్ ఉందా? సుఖానికి దుఃఖం అంటున్నాం, లాభము నష్టం అంటున్నాం, నవ్వడం ఏడవడం అంటున్నాం, నిందా స్థుతి అంటున్నాం. కానీ ఆనందానికి దుఃఖము వేరేది లేదండి. ఆనందానికి ఒకటే. ఎందుకంటే ఆత్మానందము, బ్రహ్మానందము, నిత్యానందము, సత్యానందము, పరమానందము, మహదానందము అన్నిటికంటే శ్రేష్టమైన. అది ఎప్పుడు కూడా కాన్స్టెంట్ గా ఉంటుందండి. అది పోదు. ఎప్పుడు ఆనందంగా ఉంటారు, హాయిగా ఉంటారు. పరిస్థితులు ఏ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఈ యొక్క శక్తి, ఆత్మ యొక్క ఉనికి, ఆత్మ ద్వారా ఉన్నటువంటి ఆత్మ యొక్క ఉనికి పరమాత్మ ద్వారా ఆ సంబంధాన్ని జోడించుకోవడం ద్వారా మనలో ఉన్నటువంటి ఏవైతే ఆ శక్తులు, గుణాలు వస్తాయి చూసారా, అవి మనల్ని ఏం చేస్తాయి? కాపాడతాయి. ఒక కాల్గేట్ టూత్పేస్ట్ అడ్వర్టైజ్మెంట్ లో ఏమిస్తాడు? ఒక రింగు లాగా ఏర్పడుతుంది. మొత్తానికి ఇలా రింగ్ వేస్తాడు. ఈ 32 పళ్ళు సురక్షితంగా ఉంటాయి, ఆ కాల్గేట్ పేస్ట్ మీరు తోముకోండి. అలాగా భగవంతుడు ఏం చెప్తున్నాడు? మనకు ప్రొటెక్షన్ ఇస్తున్నాడు. ఈ గుణాలు, శక్తులు నీకు ఇస్తాను. ప్రపంచంలో పరిస్థితులు వస్తాయి. కలియుగం చివరి సమయంలో రాకపోతే ఇంకెప్పుడు వస్తాయి నాయన? కలియుగం ఎండింగ్ లో ఎలా ఉంది పరిస్థితి? ఎలా ఉంది? ప్రపంచం కుళ్ళిపోతోంది. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని ఒక నిస్వార్థంగా గౌరవించే పని లేదండి. అతనితో మనకి ఏమైనా పని ఉందంటే నవ్వుతా, ఏమండి బాగున్నారా అంటాం, లేకపోతే పక్క నుంచి అలా వెళ్ళిపోతాం. అంటే అదే పరిస్థితి, గుర్తుపెట్టుకోండి. ఇంట్లో ఒక ఫ్యామిలీలో కూడా ఒక రకమైనటువంటి ప్రేమ అనేది లేకుండా పోయిందండి. ఈ రోజున అంతా కూడా డిపెండింగ్ ఆన్ ద స్వార్థము. అందుకని భగవంతుడు ఏమంటున్నాడు? భగవంతుడిని నువ్వు సత్యంగా, శ్రద్ధగా, భక్తిపూర్వకంగా, నిశ్చయాత్మకంగా, ఏమన్నాడు ఇంకోటి, సంశయాత్మక కాకుండా ధైర్యంగా ఎందుకు కొలవలేకపోతున్నావు అనడానికి కారణము ద్వంద్వాలు, దానికి కారణం దేహాభిమానం. అర్థమైందని ఇప్పుడు మన సబ్జెక్ట్లోకి వచ్చేద్దాం. మనం 16వ అధ్యాయంలోని మొదటి శ్లోకం చర్చించుకున్నాం. భగవంతుడు ఒక్కరే దివ్య గుణాల సాగరుడు అన్న అంశంపై
భగవంతుడు దివ్య గుణాల సాగరుడు అయితే ఆయన సంతానమైనటువంటి 850 కోట్ల మనుషులు అవగుణాల సాగరుడు ఎందుకు అవుతారు చెప్పండి? అవగుణాలతో ఎందుకు జీవిస్తున్నారు అంటే కనెక్ట్ అవ్వలేదు. మనం 16లో మొదటి శ్లోకం చెప్పుకున్నాము. ఇప్పుడు 16వ అధ్యాయంలోని 2వ శ్లోకం చెప్పుకుందాం. వీలైతే 3వ శ్లోకం కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అంటే నా ఉద్దేశంలో నేను కొంచెం క్లారిటీతో మీకు ఇస్తున్నాను. ఎందుకంటే నాకున్న క్లారిటీ మీకు రావాలి. ఏదో చెప్పాను బాగున్నాడు, బాగా చెప్తున్నారండి, చప్పటి కొట్టినా ఏమీ నాకు హ్యాపీనెస్ రాదండి. అర్థమైందండి? నేను ఏదైతే క్లారిటీతో ఉన్నానో ఆ క్లారిటీ మీకు ఇవ్వడానికి, ఆ స్పష్టతని మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అందుకని కొంత సమయం అటు ఇటు అవుతుంది అనమాట. ఇప్పుడు 16వ అధ్యాయంలోని 2వ శ్లోకం. అహింసా సత్యం అక్రోధ త్యాగ శాంతి అపైషునం దయాభూతేశ్వలోలుప్త్వం మార్దవం హిరచాపలం. ఇది శ్లోకం. ఎన్నో ఉన్నాయి. మొత్తం 26లో మనం 9 చెప్పుకున్నాం. ఇక్కడ ఇందులో చెప్పుకుందాం అహింస అన్నారు. మొదటిది అహింస. అహింస అంటే ఏంటి? మనం ఏదో హింసా యుద్ధం అనుకున్నాం. కురుక్షేత్రంలో పాండవులు కౌరవులు కొట్టుకున్నారు, చంపుకున్నారు. ఒక్కొక్కరిని చాలా బలంగా, అది కూడా భగవంతుడి యొక్క అధ్యక్షతన, ఆయన సూపర్విజన్ లో, ఆయన డైరెక్షన్ లో మొత్తం మారణకాండ జరిగింది. ఇదంతా అనుకున్నాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు భగవంతుడు? నేను దివ్య గుణాన్ని ప్రసాదిస్తున్నాను. అహింస. అహింస గుణాన్ని ప్రసాదిస్తే అర్జునుడు యుద్ధం చేస్తాడా? అది ఏమన్నా మోటివేషనలా డిమోటివేషనలా? ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాలండి. కామన్ సెన్స్ అంతే, లాజిక్. అందుకనే తర్కాన్ని మనం విడిచిపెట్టామంటే ఎక్కడికి వెళ్తున్నామో తెలియదండి. ఎంత చదువుకొని ఎంత పాండిత్యం ఉన్నా ఏమీ ప్రయోజనం లేదు. లేనివాడితో సమానం అన్నమాట. ఎందుకంటే అనుభవంలోకి తీసుకొని రాలేం మనం. అహింస అంటే మనసా వాచ కర్మణ. ఇది స్థూలమైనటువంటి కొట్టడం కాదు, ఇది ఫిజికల్ గా చంపడం కాదు, ఫిజికల్ గా దెబ్బలు వేయడం కాదు. ఫిజికల్ హార్మ్ అనేది చేయకూడదు. మనస్సులో కూడా సూక్ష్మంగా మనసా వాచ కర్మణ కూడా ఎవరి పట్ల కూడా నెగిటివ్ భావన ఉండకూడదు. అర్థమైందండి? అపకారం చేసిన వాడికి కూడా ఉపకారం చేయడానికి ప్రయత్నం చేయాలి. భగవంతుడి ఆదేశం. ఎందుకంటే అపకారం చేసేవాడు కూడా నా బిడ్డనే, నీకు సోదరుడు అవుతాడు ఆత్మపరంగా. సర్వమానవ సౌభ్రాతృత్వము, సోదర భావము, యూనివర్సల్ బ్రదర్హుడ్ అంటే ఏమిటన్నట్టు? యూనివర్సల్ అన్నాడు కదండి. అందరూ నా సంతానము, నీకు సోదరుడు అవుతారు. దేహదారులందరూ కూడా ఆత్మపరంగా నా సంతానము కాబట్టి ఆత్మలందరూ పరస్పరము సోదరులు. అర్థం చేసుకోండి ఒక్కసారి. అందుకనే ఎందుకు హింస? మీరు ఎదగండి. మీ వరకు మీకున్న టాలెంట్ని పెట్టుకొని మీరు ఎంతవరకు ఎదుగుతారో ఎదగండి. కానీ అవతల వాడి పట్ల ఈర్ష్యపడకండి. అవతల వాడితో కంపారిజన్లోకి వెళ్ళకండి. ఎవరి సంస్కారాలకు అనుగుణంగా, ఎవరికి ఉన్నటువంటి గుణాలు శక్తుల యొక్క తీసుకునేటువంటి భగవంతుడిని పొందే ఆధారంగా వాళ్ళు డెవలప్ అవుతున్నారు. నాకు 100 కోట్లు ఉన్నాయి, నాకు సంతుష్టత లేదు. ఎందుకు సంతుష్టత లేదు? ప్రపంచంలో నేను ఒక్కడనే ఉన్నాను, 100 కోట్లు నాకే ఉన్నాయంటే సంతుష్టత ఉండేది. నా పక్క వాడికి 200 కోట్లు ఉన్నాయి. అక్కడ వచ్చిందని ప్రాబ్లం అంతా కూడా. నాకు ఒకటే కారు ఉంది, వాడికి 4 కార్లు ఉన్నాయి. నేను చెప్పి నా ఫ్యాక్టరీలో పనిచేసే ఎంప్లాయీస్ ఓన్లీ 1000 మందే ఉంటే వాడు 20,000 మంది ఉన్నారు వాడి ఫ్యాక్టరీలు. వాడికి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మల్టీ లెవెల్ కంపెనీస్ ఉన్నాయి. 30-40 సిటీస్లో ఉన్నాయి. మొన్న మధ్యన ఒక ఆయన వచ్చారు, అక్కడి నుంచి ఢిల్లీ నుంచి వచ్చారు. ఆయన గడి అని ఒక డిటర్జెంట్ పౌడర్, ఆయన పేరు సుశీల్ కుమార్ బాజ్పాయ్. నేను పేరు కూడా చెప్తాను ఎందుకంటే 2 days అయింది. ఆయన సన్మానం చేశాం. ఆయన శాంతి సరోవర్కి 1.5 కోటి పెట్టి, ఆయన సిఎస్ఆర్ ఫండ్స్ లోంచి 1.5 కోటి డొనేట్ చేసి సోలార్ సిస్టమ్ అంతా పెట్టారు. అది ఇనాగ్రేట్ చేశారు మొన్న ఆదివారం నాడు. అర్థమైంది? ఆయన ఒక్కడే. ఎవరో వాళ్ళ దృష్టికి తీసుకొస్తే బ్రహ్మకుమారిస్ మంచి పని చేస్తున్నారండి అని చెప్తే, మీరు కొంత అమౌంట్ ఏమన్నా ఇవ్వండి నేను ఏదో అడిగితే, కొంత అమౌంట్ కాదండి, నా సిఎస్ఆర్ ఫండ్స్ చాలా ఉన్నాయి, నేను మొత్తం అంతా వాళ్ళకి కావాల్సిందంతా కూడా నేనే పెట్టుబడి పెడతాను పెట్టాడు. ఆయన వచ్చాడు, సన్మానం చేశారు, ఒక రోజంతా ఉన్నాడు. అది కమిషన్ చేసుకుని వాళ్ళు వెళ్ళారు. అర్థమైందండి? అంటే ఏమవుతుంది ఇక్కడ? పరస్పరం మనకి జ్ఞానం ఒక జ్ఞానం అర్థమైందంటే చూడండి, విశాల హృదయం అయిపోతుంది. లేకపోతే నేను, నా కుటుంబం, నా భార్య, పిల్లలు, నా ఉద్యోగం, వ్యాపారం, డబ్బు సంపాదన, దీంట్లో పడిపోతాం. కంపారిజన్లోకి వెళ్ళకండి. అర్థమైందండి? కంపారిజన్లోకి వెళ్ళకండి. మీరు ఎంతవరకు డెవలప్ అయితే అంతవరకు డెవలప్ అయ్యి, ఎన్ని డిగ్రీలైనా పొందండి, ఎంత చదువుకన్నా చదువుకోండి, ఎంత ధార్మిక గ్రంథాల పఠన చేయండి, ఎంతైనా చెప్పండి, ఎవరి రోల్ వాళ్ళదండి. ఎవరి సంస్కారాల ప్రకారంగా వాళ్ళు ఈ యొక్క విద్యుక్త పాత్రని ప్లే చేస్తూ ఉన్నారు.
అందుకని ఇక్కడ అహింస అంటే స్థూల హింస కాదు. అహింస అంటే మనసులో కూడా ఎటువంటి చెడు భావన ఉండకూడదు. ఏ చెడు సంకల్పం ఉన్నా అది కూడా హింస కిందే వస్తుంది. సత్యం అన్నాడు. సత్యం అంటే ఏంటి? నేను ఆత్మలోనే సత్యం అంటే గుర్తుపెట్టుకో. భగవంతుడు పరమ సత్యము. గాడ్ ఈజ్ అబ్సల్యూట్ ట్రూత్. భగవంతుడు పరమ ఆత్మ. ఆయన ఆత్మస్వరూపము. ఆయనని భౌతిక రెండు కళ్ళతో మనం చూడలేము. పరమ ఆత్మ అన్నాము. 11వ అధ్యాయం 8వ శ్లోకములో నతుమాం శక్యసే ద్రష్టు అనేనైవ స్వచక్షుష. ఈ రెండు భౌతిక చర్మనేత్రాల ద్వారా నీవు నన్ను చూడలేవు. అందుకని నీకు 3వ నేత్రాన్ని ప్రసాదిస్తున్నాను, ఆత్మనేత్రము. నువ్వు స్వతహాగా నీ యొక్క సత్య స్వరూపము ఆత్మ. నువ్వు ఈ శరీరం అనేది వాడుకుంటున్నావు. తీసుకుంటా విడిచిపెడతావు, తీసుకుంటా విడిచిపెడతావు, తీసుకుంటా విడిచిపెడతావు. ఇలా కాలచక్రంలో నీ సంస్కారాలకు ఆధారంగా అనుగుణంగా నీ యొక్క సృష్టి చక్రంలో నీ పాత్రని అభినయిస్తావు. అందుకని సత్యము, ట్రూత్ ఆనెస్టీ రెండు ఒకటి కాదండి. జనరల్ గా ఆనెస్టీ కూడా ట్రూత్ ఆనెస్టీ అంటారు. ఆనెస్ట్ అనేది భౌతికతకు సంబంధం, కానీ ట్రూత్ అనేది ఆత్మతో సంబంధం. ఇట్ ఈస్ కనెక్టెడ్ టు సోల్ అన్నమాట. నీవు ఆత్మ, ఈ శరీరం నీది అన్నది ట్రూత్ అయితే, నీ శరీరంలోకి వచ్చిన తర్వాత నీ యొక్క బిహేవియర్ ప్రకారంగా, నీ యొక్క సంస్కారాల ప్రకారంగా నువ్వు ఒక సన్మార్గంలో నడవచ్చు. ట్రూత్ అంటే ఎవరికి దుఃఖాన్ని ఇవ్వదు, ఎవరికి బాధని పెట్టదు. కానీ ఆనెస్ట్ గా ఉన్నవాడు గట్టిగా మాట్లాడచ్చు. ఎందుకంటే నేను ఆనెస్ట్ గా ఉన్నానండి, గట్టిగా మాట్లాడితే అవతవాడికి బాధ కలగచ్చు. ట్రూత్ ఆనెస్టీ రెండు ఒకటి కాదు. అహింస సత్యం అక్రోధ అన్నాడు. అక్రోధ అంటే క్రోధరహితం. ఏమండి, యాంగర్ ఈజ్ 1 లెటర్ షార్ట్ ఆఫ్ డేంజర్ అన్నాడు. ఈ రోజున క్రోధము వల్లనే ఈ యొక్క డయాబెటిక్, బీపీ, షుగర్లు వస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి. క్రోధము లేకపోవడం అంటే దానికి ఆపోజిట్ ఏంటి? ప్రేమ. లవ్ ఆల్, సర్వ్ ఆల్ అన్నారు. అందరినీ ప్రేమించవయ్యా, అందరినీ సేవ చేయి, అందరికి సేవ చేయి. అందరూ కూడా ఒక పరివారం, విశ్వం అంతా ఒక పరివారం, వసుదైవ కుటుంబం ఎక్కడి నుంచి వచ్చిందండి? క్రోధ. ప్రతి ఒక్కరి మీద క్రోధం చేస్తాం. మనం అనుకున్న జరగకపోతే వెంటనే క్రోధం చేస్తాం. అర్థమైందండి? క్రోధము అది రెండవ వికారం కింద చెప్పాడు ఎన్నో శ్లోకాల్లో. అది కూడా పరమ శత్రువు అని చెప్పాడు భగవద్గీతలో. మనం చర్చించుకున్నాం ఇప్పటికే. అక్రోధ. త్యాగ అన్నాడు. త్యాగ అంటే ఏంటి? త్యాగం ఏం త్యాగం చేయాలి? త్యాగం అంటే ఇల్లు వాకిలి త్యాగం చేయటం కాదండి. భార్య బిడ్డల్ని త్యాగం చేసి నేను సన్యాసిగా అయిపోతాను, నేను ఇక్కడ విషయ వికారాల వలయంలో కూర్చుని ఉన్నాను, నేను అమ్మో బాబోయ్ ఈ ఇందులో ఉన్నట్లయితే నా తదుపరి జన్మ పాడైపోతుంది, సంస్కారాలు బాగోవు, నేను మంచిగా ఎక్కడో కొండల్లోకి వెళ్ళిపోయి, హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయి, అడవుల్లోకి వెళ్ళిపోయి నేను తపస్సు చేసుకుంటాను అని ఏదో త్యాగం అనుకుంటా. అది త్యాగం కాదండి, అది మోసం. అది త్యాగం కాదు, అది మోసం. ఏది త్యాగం చేయమంటున్నాడు? నీలో ఉన్న అహంకారాన్ని త్యాగం చేయి. నువ్వు చేసే విషయ వికారాల వలయంలో కూడుకొని ఆత్మని కొల్లబెట్టుకున్నావు. ఆ విషయ వికారాలను త్యాగం చేయి. దేహాభిమానాన్ని త్యాగం చేయి. అర్థమైందండి? దివ్య గుణాలని ధారణ చేయి. దీనికోసం మళ్ళీ ఆత్మచింతన చేయి. ఇదనమాట త్యాగ. అహింసా సత్యం అక్రోధ త్యాగ శాంతి. ఇక చెప్పక్కర్లే, ఆత్మ యొక్క స్వధర్మమే శాంతి. అపైశునం అంటే ఏంటి? అపైశునం చాలా ఇంపార్టెంట్ అండి. అపైశునం అర్థం తెలుసుకుంటే మన జీవితం మారిపోతుంది. ఎవరిలో కూడా అవగుణాలని చూడకుండా ఉండటం. ఫాల్ట్ ఫైండింగ్ అంటారు ఇంగ్లీష్ లో. వాడు చూడండి, వాడు కోపం అంటే విపరీతం, వాడు అహంకారి అంటే, వాడు మోసం చేస్తాడంటే. ప్రపంచం అంతా కూడా ఉన్నటువంటి 850 కోట్ల మంది పరమాత్మ సంతానం. పరమాత్మ సంతానం అయితే వాడిని బాగు చేయటం మీ డ్యూటీయా, పరమాత్మ డ్యూటీయా? తల్లిదండ్రులకు 10 మంది పిల్లలు ఉంటే 10 మందిలో పరస్పరము భగవంతుడు, తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఆయన 4వ వాడ, ఇగో నీకేం కావాలి, పిక్నిక్ వెళ్తానన్నా 10,000 కావాలగా, తీసుకో 10,000 ఇచ్చేసేయి, వెళ్ళి పిక్నిక్ వెళ్ళి హాయిగా ఉండు. వాడితో వీడితో కొట్లాడకు, ఈ తమ్ముడు అన్నతో కొట్లాడద్దు, వాడి సంగతి నేను చూసుకుంటా అంటాం కదా. నీకేం కావాలి? డ్రెస్ కావాలా, నేను కొనిస్తాను రా నాకు కూడా. ప్రతి ఒక్క పిల్లవాడి యొక్క మంచి చెడ్డలు ఎవరు చూసుకుంటారు? తల్లి తండ్రి చూసుకుంటారండి. సోదరులు చూసుకోరండి. నేను మా అన్న గురించి చూసుకోను, మా తమ్ముడు గురించి చూసుకోను, మా చెల్లి గురించి, మా అక్క గురించి చూసుకోను. అందుకని భగవంతుడు అంటాడు, నీ కొరకు ఆయన చెప్పేది నీవు మారు. సెల్ఫ్ రియలైజేషన్, స్వపరివర్తన, స్వయం యొక్క జాగృతి. నేను ఒక ఆత్మని, ఆత్మ అభిమానము, సెల్ఫ్ రెస్పెక్ట్. అపైశునములు ఏమంటున్నాడు? ఇదంతా అద్భుతం అండి. టెన్షన్లు లేవు, బీపీ లేవు, షుగర్లు లేవు. భగవంతుడు ఎంత చక్కగా చెప్పాడు. అందరిలో మంచి గుణాలు చూడు. ఎవడు కూడా 100కి 100% 100% కుళ్ళిపోయి లేడు. వాడి దగ్గర 5% అనే మంచిది ఉంటుంది. ఆ 5% ఉన్నటువంటి మంచి గుణాలని నువ్వు చూడాలి, అవగుణాలని చూడకూడదు.
ఎంత అద్భుతమైనటువంటి దివ్య గుణం అండి. దివ్య గుణాల సాగరుడు ఇస్తున్నాడు మనకి. అహింసా సత్యం అక్రోధ, అహింసా సత్యం అక్రోధ, త్యాగ, శాంతి, అపైశునం. 6 వచ్చేసాయి ఇప్పటికే. దయాభూతేషు అన్నాడు 7వది. అందరి పట్ల దయ చూపించవయ్యా. దయా క్షమ అండి, గుర్తుపెట్టుకోండి, చాలా అద్భుతమైన గుణాలండి ఇవి. దయా క్షమ, దయ చూపించండి. ఎందుకంటే మన ఊరికనే అందరూ ప్రపంచంలో అందరూ ఎవరూ బాగోలేరని చెప్తాం. భగవంతుడు అంటున్నాడు, నీవెంత బాగున్నావు, నువ్వు బాగున్నావా, నువ్వు పర్ఫెక్ట్ అయిపోయావా? ఈ విధంగా మీరు ఒక వేలు చూపించారనుకోండి, అరే నీలో ఈ అవగుణం ఉంది, నువ్వు ఈ చెత్తవాడివి, నువ్వు పనికిరాని వాడివి, నీవు పోతే మంచిది, ఇలా చెప్పామనుకోండి, మన 4 వేళ్ళు నా వైపు చూపిస్తున్నాయి. 1:4 అనమాట. వాడి వైపు 1 వేలే వెళ్తే నా వైపు 4 వేలు చూపిస్తున్నాయి. 4 పర్యాయాలు నేను మారాలి. 4 టైమ్స్ నేను మారితే అప్పుడు నేను చాలా బాగుంటే అసలు వాడి వైపు మంచిగానే చూస్తాం. మనం మారట్లేదు. అందుకనే ఇక్కడ స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన అనేది భగవంతుడు ఇచ్చినటువంటి సందేశం, నినాదం అనమాట. అది స్వపరివర్తన, సెల్ఫ్ ట్రాన్స్ఫార్మేషన్ లీడ్స్ టు వరల్డ్ ట్రాన్స్ఫార్మేషన్ ఆర్ వరల్డ్ ట్రాన్స్ఫార్మేషన్ త్రూ సెల్ఫ్ ట్రాన్స్ఫార్మేషన్. అపైషణం, దయాభూతేషు, అలోలుప్త్వం అన్నాడు. అయిపోయింది. ఇంకో 3 గుణాలు ఉన్నాయి. అలోలుప్త్వం అంటే, లోలుప్త్వం అంటే గ్రీడ్ అండి, లోభము. అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఎన్ని ఉన్నా సంతుష్టత అనేది లేదు. నిరంతరము ఆ కావాలి కావాలి ధోరణిలో టెన్షన్లోకి వెళ్తున్నాం. టెన్షన్లోకి వెళ్ళి రోగాలు తెచ్చుకుంటున్నాం. నేను సంపాదించిన డబ్బంతా కూడా ఆసుపత్రి పాలు చేస్తున్నాం. ఒకసారి 4 రోజులు మీరు ఒక కార్పొరేట్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి బయటికి, అప్పుడు మీకు అర్థమవుతుంది. 3 లక్షలు బిల్ వేసి పంపిస్తాడు. నాకు ఎన్నో సంవత్సరాల అనుభవం ఉంది. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెడికల్ సెక్షన్ ఇన్ఛార్జిగా ఉన్నాను 6 సంవత్సరాలు. అర్థమైందండి. ఒకసారి నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, నేను హాస్పిటల్ పేరు తీసుకోను, ఎవరో ఒక మనిషి వాళ్ళ తల్లిదండ్రుల్ని, తండ్రిని తీసుకొస్తూ, నేను వెళ్ళిపోతానండి, జస్ట్ 2 రోజులు ఉన్నానండి, అప్పటికే నాకు 50,000 రూపాయలు బిల్ వేసారండి చెప్పి అరుచుకుంటూ బయటకు వస్తున్నాడు. ఇంకో హాస్పిటల్ ఫోన్ చేసి వాళ్ళ అంబులెన్స్ తెప్పించుకొని అందులోకి వెళ్తున్నాడు. నేను వెళ్తుంటే, నేను ఏదో ఆఫీసర్ని తీసుకుని వెళ్తుంటే. అర్థమైందండి. అంటే నేను చెప్పేది ఏంటంటే, అడుసు తొక్కనేలా, కాళ్ళు కడుక్కోనేలా. దయాభూతేషు అలోలుప్తు అంటే, నువ్వు చక్కగా దివ్య గుణం ఏంటంటే సంతుష్టత. సంతుష్ట సతతం యోగి యత ఆత్మ దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ. 12వ అధ్యాయంలో 14వ శ్లోకం. సంతుష్టంగా ఉంటే, నిండుగా ఉంటే, కలివిడిగా. ఏమైపోయిందండి, మన 2 పూటల భోజనం అండి, హాయిగా ఉంది, ఇల్లు ఉంది, వాకిలు ఉంది, కారు ఉంది, మంచి పరివారం ఉంది, ఇంకా స్పీడ్ ఎందుకండి? ఆ స్పీడ్ తగ్గించుకుంటే పరమాత్మ మనకి దొరుకుతాడు. లోలుప్తం, మార్ధవం అన్నాడు. మార్ధవం అంటే ఏంటి? జెంటిల్నెస్, సరళ స్వభావము. కొంతమంది మాట్లాడితే ఎంత ప్రెజెంట్ గా ఉంటుందండి. ఏమండి ఎలా ఉన్నారు, బాగున్నారా, మిమ్మల్ని చూసి చాలా రోజులు అయిందండి, ఎలా ఉంది పరివారం, భార్య పిల్లలతో బాగున్న, పిల్లలు ఏం చేస్తున్నారు, అమెరికాలో ఉన్న కొడుకు ఏం చేస్తున్నాడండి, బాగున్నాడా, మా అబ్బాయి కూడా మా మనవడు కూడా అమెరికాలో ఉన్నాడండి, చెప్పండి. ఎవరు ఎంత ప్రెజెంట్ గా మాట్లాడతారండి. ఎంత ఆ ప్రెజెంట్ గా మాట్లాడే వాళ్ళ సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా? అంత ఈగోయిస్టిక్ గా చెప్పండి, చాలా బిజీగా ఉన్నాను, తర్వాత మాడుకుందాం, తర్వాత మాడుకుందాం. అలోలుప్తం అంటే మన మాట, మన కర్మ. అర్థమైందండి. మన మనసులో ఉన్న సంకల్పం తేలికగా ఉండాలి. అందరి పట్ల గౌరవ భావంతో ఉండాలి. కేవలం పూజా మందిరంలో కూర్చొని సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు, సర్వమానవ సౌభ్రాతృత్వము, వసుదైవ కుటుంబం అంటే సరిపోదండి. మార్ధవం, తర్వాత హిరి, అచాపలు 2 ఉన్నాయండి అవగుణాలు. 2 హిరి అంట, 2 దివ్య గుణాలు. అవగుణాలు కాదు కదా ఇవన్నీ. 16 అధ్యాయంలో 26 దివ్య గుణాలు చెప్పాడు. మనం ఈ శ్లోకంతో కలిపి నెక్స్ట్ తర్వాత ఎపిసోడ్ లో మనం 16 అధ్యాయంలోని 3వ శ్లోకం చర్చించుకుందాం. అర్థమైందండి. గిరి అంటే ఏంటి? గిరి అంటే ఏంటంటే, ఏదైనా ఒక తప్పిదం చేసామనుకోండి, సిగ్గుపట్టం అంటే, సిగ్గులేని పని అంటే అది నెగిటివ్ సెన్స్, అది కాదు, పాజిటివ్ గా. అరే నేను ఏ పొరపాటు అయిపోయింది నాతో, నేను రెక్టిఫై చేసుకోవాలి, అదనమాట హిరి అంటే. అదనమాట. తర్వాత ఆ విధంగా అంటే, నేను ఒక ధర్మాన్ని తప్పాను, లేకపోతే ఎక్కడో దగ్గర అబద్ధం చెప్పకూడదు, అబద్ధం చెప్పాను, లేదా పెద్దవాళ్ళతో మాట్లాడినప్పుడు కొంచెం అహంకారంగా మాట్లాడాను, అది తగ్గించుకోవాలి, సారీ, తర్వాత సారీ చెప్పాలి. హిరి అంటే అదనమాట. అర్థమైంది. నాట్ వాట్ ఇస్ కాల్డ్ రెస్పెక్టింగ్ ద లాస్. భౌతికంగా తీసుకుంటే రోడ్డుకి ఎడమ వైపు నడవాలి, ప్లాట్ఫామ్ మీద నడవాలి, ట్రాఫిక్ లైట్ దగ్గర ఆగాలి, ఇవన్నీ భౌతికము. ఆధ్యాత్మికంగా ఏమవుతుంది? ఆధ్యాత్మికంగా ఏంటంటే, ఎవరిని కూడా దుఃఖ పెట్టకుండా మనం చాలా జాగ్రత్తగా స్పిరిచువల్ లాస్ ని గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళడం అనమాట.
అచాపలం అంటే తెలుసు కదా. చపలత్వం అంటే చాలా ఫికల్ మైండెడ్నెస్ అంటారు చూసారా, రకరకాల విధంగా మనసుని మనం, అందుకనే రాజయోగం ద్వారా ఈ గుర్రం అనే అశ్వమేధ అనుకున్నాం చూసారా. ఈ అశ్వం దీనికి కళ్ళెం వేయాలి. కళ్ళెం వేసుకొని మనం ఏదైతే మన జీవితాన్ని ఉద్ధరిస్తుందో, ఏదైతే ఆత్మని సంస్కరిస్తుందో అటువంటి ఆలోచనని మనం చెయ్యాలి. మనసు అంటే ఆలోచన ఫ్యాక్టరీ, కర్మాగారం అది. మనసు ఇండిపెండెంట్ గా వదిలేస్తే పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తోంది. దానికి కళ్ళెం వేసామనుకోండి, ఆత్మకి అది మనసుకు యజమాని ఆత్మ. అర్థమైందండి. సో ఆ విధంగా కళ్ళ వేస్తే అచాపలం అంటే స్థిరంగా, స్టేబుల్ మైండెడ్ గా, స్థిత ప్రజ్ఞత అనేది ఆ లక్షణాలు మనకు వస్తాయి. ఒకసారి గీతలో ఇచ్చినటువంటి ఈ యొక్క 16వ అధ్యాయంలో 2వ శ్లోకంలో ఏమి ఇచ్చారో చెప్పుకొని ఈ యొక్క ఎపిసోడ్ ని మనం ముగించుకుందామంటే ఒక 5 నిమిషాలు అటు ఇటుగా అయ్యింది. ఎందుకంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయకపోతే నాకు కొంచెం తృప్తి ఉండదండి. అహింస సత్యం అక్రోధ చూడండి, జాగ్రత్తగా వినండి. ఎన్ని వచ్చేసాయి? ఇంకో 6 ఉంటాయి తర్వాత 3వ శ్లోకంలో, మొత్తం కలిపితే 26. అహింస బ్రాకెట్లు ఏమిచ్చాడు? మనోవాక్కాయముల ద్వారా ఎవరికి ఏ విధముగాను కష్టమును కలిగింపకుండుట. సత్యము అంటే యథార్థమైన ప్రియమైన భాషణం అని ఇచ్చాడు. ఇక్కడ భాషణం ఒకటే కాదు, ఆత్మచింతన చేస్తే సంకల్పాల్లో కూడా మార్పు వస్తుంది. అక్రోధము, తనకు అపకారము చేయు వారి పైన కూడా కోపము లేకుండుట. చూసారా, అపకారికి ఉపకారము అది ఉంది కదా, వేమన శ్లోకం ఉంది కదా, కోపము లేకుండుట. త్యాగం అంటే కర్మాచరణమునందు కర్తృత్వాభిమానమును త్యజించుట. సరే, ఈగోయిస్టిక్, నేను చేస్తున్నాను, నేనేం చేస్తున్నానండి, నేను అనుకోవడం లేదు. అర్థమైందండి. ఏదో మెడిటేషన్ చేసినప్పుడు ఏదో 2 శ్లోకాలు ఆయన చెప్పమంటున్నాడు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చేసేవాడు భగవంతుడే, ఎందుకంటే ఇది భగవద్గీత కదా. త్యాగము కర్మాచరణమునందు కర్తృత్వాభిమానమును త్యజించుట. శాంతి చిత్త చాంచల్యము లేకుండుట. అపైషునము ఎవరిని నిందింపకుండుట. దయ అన్ని ప్రాణుల ఎడ నిర్హేతుక కృప. అలోలుప్తము ఇంద్రియ విషయ సంయోగము ఉన్నను వాటిపై ఆసక్తి లేకుండుట. ఇంద్రియ విషయ సంయోగం ఉన్నను అంటే ఏంటి? అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అని దాన్ని కంట్రోల్ చేసుకోవటం అనమాట. మార్దవము అంటే కోమలత్వము, జెంటిల్నెస్ అన్నాను కదా. శాస్త్ర విరుద్ధ కార్యాచరణములకు వెనుకాడుట. శాస్త్ర విరుద్ధ, అది ఆధ్యాత్మిక శాస్త్రం అని గుర్తుపెట్టుకోండి. భౌతిక శాస్త్రము, ధార్మిక శాస్త్రము. ఆధ్యాత్మికంగా అంటే ఎవరికి కూడా బాధ పెట్టకుండా ఉండాలన్నమాట. ఏదైనా బాధ పెడితే మనం సిగ్గుపడాలంట, షేమ్ఫుల్ గా అవ్వాలి. అచాపరం వ్యర్థ చేష్టలు చేయకుండా. అయిపోయింది, అర్థమైందండి. సో ఈ విధంగా భగవంతుడు మనకి దివ్య గుణాల సాగరుడు తన పిల్లలైనటువంటి 850 కోట్ల సంతానానికి దివ్య గుణాలని ఫ్రీగా రూపాయి ఖర్చు లేకుండా ఇస్తున్నాడు. తదుపరి ఎపిసోడ్ లో మరికొన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా 16వ అధ్యాయంలోని 3వ శ్లోకంతో చెప్పుకొని ఈ యొక్క అంశాన్ని మనం ముగించుకుందాం. భగవంతుడు దివ్య గుణాల సాగరుడు అన్న అంశాన్ని ముగించుకొని మరొక కొత్త అంశంతో పాటు మేము ముందుకు వస్తామండి. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల విభిన్న కోణాలను స్పృశించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.